హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుకింగ్ విత్ గుణ. ఈరోజు క్యాప్సికమ్ మామిడికాయ కర్రీని చాలా సింపుల్గా టేస్టీగా ఎట్లా చేసుకోవచ్చో చూద్దామండి. ముందుగా క్యాప్సికమ్ని మామిడికాయని మంచిగా శుభ్రం చేసుకుని సన్నటి ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి, 1 స్పూను జీలకర్రని, 1 స్పూన్ సన్నగా తరిగిన అల్లం ముక్కలను, కొంచెం కరివేపాకును వేసి ఫ్రై చేసుకోవాలి. ఇందులో సన్నగా తరిగిన చీలికలుగా చేసుకున్న 2 పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని, కొద్దిగా పసుపుని వేసి ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న ఈ మిశ్రమంలో 1 కప్పు టమాటా ముక్కలను వేసి కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకుని మూత పెట్టి 1 నిమిషం సేపు మగ్గనివ్వాలి. టమాటా ముక్కలు కొంచెం మెత్తగా అయిన తర్వాత ఇందులో మనం సన్నగా తరిగి ఉంచుకున్న క్యాప్సికమ్ ముక్కలను కూడా వేసి టమాటా ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు మంచిగా కలిసేలాగా ఒకసారి కలుపుకుని మూత పెట్టుకుని 2 నిమిషాల సేపు క్యాప్సికమ్ ముక్కలు కొంచెం మెత్తబడేంత వరకు కూడా ఉడకనివ్వాలి. ఉడికిన ఈ మిశ్రమంలో మనం ముందుగా తరిగి ఉంచుకున్న మామిడికాయ ముక్కలను వేసి మూత పెట్టి 1 నిమిషం సేపు మూడింటిని కలిపి టమాటాలు, క్యాప్సికమ్, మామిడికాయ ముక్కలను కలిపి ఒకసారి ఉడికిన తర్వాత ఇందులో రుచికి సరిపడా కారాన్ని, ఉప్పుని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కర్రీనంతా ఒకసారి కలుపుకుని కొద్దిగా వాటర్ పోసుకోవాలి. ఎక్కువ వాటర్ కూడా అక్కర్లేదండి, కొంచెం మొత్తం గ్రేవీ రావడం కోసం కొంచెం వాటర్ పోసుకుని మూత పెట్టి గ్రేవీ కొంచెం పైకి వచ్చిన తర్వాత మూతను తీసి ఇందులో గరం మసాలా పొడి 1/2 టీ స్పూన్ వరకు వేసుకుని ఒకసారి కర్రీనంతటిని మంచిగా కలుపుకొని కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా టేస్టీగా ఉండే క్యాప్సికమ్ మామిడికాయ కర్రీ రెడీ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.